ఈరోజు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూడండి. తెలంగాణ ఉద్యమం తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళా స్టార్ట్ అయిందంటే ఒక బహుజన ఉద్యమం. అంటే తెలంగాణకు ఎప్పుడు ఈ దేశాన్ని దిశానిర్దేశం ఇస్తుంటారు ఇక్కడ నుంచి. మరి దేశం అనుకరిస్తేనేమో బాగుపడుతుంది, లేదంటే లేదు. చూడండి, సాయుధ పోరాటం, భూమి అందరికీ ఇవ్వాలి, అందరి హక్కు అని చెప్పి సాయుధ పోరాటం నడిచింది. అనేక పోరాటాలు, నక్సల్బరీ పోరాటం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడడానికి తెలంగాణ పోరాటం కావచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒక పోరాటం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మరి ఈరోజు మనం జరుపుతున్నటువంటిది సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి. నేను మున్సిపల్ కమిషనర్ అలవాళ్ళలో ఉన్నప్పుడు కొంపల్లి వెంకట్, పేర్వారం జగన్నాథ్ గారు లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పోతే పెద్ద విగ్రహము, ఆయన చరిత్ర తీసుకొని వచ్చిన ఆయన మా ఊరే అని చెప్పి వాళ్ళు వస్తే మొట్టమొదటిగా చిన్న బుక్ వేయించినాం 2002లో అట్లా. అప్పుడు మాకు కూడా ఆ చరిత్ర చదివి కళ్ళకి నీళ్ళు వచ్చింది. ఆయన చరిత్ర అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. మరి ఇక్కడ చూస్తే జానపద రూపంలో ప్రతి పల్లెలో ఉందన్నమాట. అప్పుడు పేరువారం రాములు వాళ్ళ జగన్నాథం గారు గ్రామాల నుంచి పాటలు తీసుకొచ్చి మాకు వినిపించింది. అంటే ఆ పాటలు ఉన్నందుకు, అక్కడ చరిత్ర వాళ్ళు రాసినందుకు రెండు లింక్ చేసి, అయ్యో ఇంత గొప్ప వీరుని చరిత్రను ఎందుకు బయటికి రాలేదంటే ఒకే ఒక కారణం, ఆయన బహుజనుడు అయినందుకు, అంతే, వేరేం లేదు. బహుజనుడు అయినందుకు మాత్రమే ఆనాటి నుంచి ఈ రోజు వరకు చూడండి, ఎంత వీరుడు కానీ, ఎంత గొప్ప వ్యక్తి కానీ, ఇక వాని పేరు భక్తులను బట్టి ఉంటుంది అన్నమాట పేరు. ఇలా చిరంజీవులు గారు ఒకవేళ ఆయన వేరే అంటే ఆయన ఎక్కడికో వెళ్ళిపోతుంది అధికారికంగా ఉండి కూడా. ఇక్కడ విమలక్క గారు వేరే ఉంటే ఆమె ప్రపంచవ్యాప్తంగా కూడా గాయకురాలు అవుతుండే. ప్రతి హిందీ సినిమాలో, ప్రతి తెలుగు సినిమాలో, ప్రతి సంస్కృత ఉద్యమాల్లో, ప్రతి కూడా భక్తి పాటలు కావచ్చు, విప్లవం పాటలు కావచ్చు, రకరకాలవి గొప్ప గాయకురాలుగా, రచయితగా పేరు మారిపోయేది. ఇలా ఎవరైనా కానీ చూడండి, అంటే ఏ రంగంలో ఉన్నా కూడా ఏంటంటే, ఏ రంగంలో ఉన్నా ఎవరో ఏ కులంలో పుట్టాలో ఎందుకు అనుకుంటాను చెప్పు. సమాజంలో అందరికి గౌరవించినప్పుడు, అందరికీ సమాన హక్కులు కల్పించినప్పుడు, మనిషి అయినటువంటి వారికి ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఏ ఉద్యమాలు రావు, అందరూ హాయిగా బతుకుతారు. కానీ ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి వ్యవస్థ ఏముందంటే దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇక్కడ ఉంది. పుట్టుకతో నుంచే వాడు కష్టాలు అనుభవిస్తాడు. మేధస్సు అయినా, మేధావి అయినా కూడా వాడు పుట్టుక నుంచి ఊరిని బట్టి, వారి ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, గోత్రాన్ని బట్టి కథం, మన చరిత్ర అంతా, జీవితం అంతా వాడు ఏదో పొరపాటున ఏదో పుట్టిన పాపానికి వాడు సత్యంత వరకు బాధలు అనిపిస్తుంటాడు. కొందరు ఏం చేయకున్నా కానీ వాడు పుట్టిన అదృష్టానికి జీవితాంతం సత్యాలు కూడా, సావు కూడా గొప్ప మరణంగానే ఉంటుంది. ఇక్కడ త్యాగం చేసినా ఈ మరణానికి విలువ ఉండదు. అక్కడ మామూలుగా ఉన్నా కూడా వానికి గొప్ప చరిత్ర ఉంటుంది. అలాంటి దౌర్భాగ్యమైన చరిత్ర ఇక్కడ ఈ ప్రాంతాలు ఉంది కనుక దాన్ని వేళ్లతో సహా పీకేయాల్సిన అవసరం ఉంది. ఎవరు చేస్తే మనం గౌరవించాలి, ఏ కులమని చూడకుండా వ్యక్తిని చూడాలి. ఈరోజు నేను అధికారికంగా నేను అప్పుడు అక్కడక్కడ 2-3 సార్లు చేసేది, జయంతి ఉత్సవాలు చేసేది అనమాట. నేను మంత్రి అయిన తర్వాత నాకు అదృష్టం, నా సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి ఉత్సవాలు నేనే స్వయంగా జీవో ఇష్యూ చేసి అధికారికంగా మళ్ళీ సర్చన్ ఇస్తే మళ్ళీ అక్కడ పూర్తి అక్కడ వాడేసిస్తారు. ఇది పనికిరాదు అంటారేమో అని జీవో ఇచ్చి ఆ రోజు మేము ఇచ్చినప్పుడు కలెక్టర్లు, ఎస్పీలు అందరూ కూడా ఫస్ట్ టైం మేము ఇచ్చి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అందరు అటెండ్ కావాలా, ఈయన ఒక కులానికి పరిమితం చేయకండి, ఈయన బహుజన వీరుడు అని చెప్పి వాళ్ళే గుర్తించిండ్రు. ఆయన సైన్యంలో కూడా మొత్తం కమ్మరి, కుమ్మరి, చాకలి, వంగ అన్ని కులాలు ఉన్నాయి. ఆయన పిల్లలను కూడా కనలేదు, ఎందుకంటే నాకు వంశం ఉండదు, మొత్తం వీళ్ళదే, బహుజనులకు త్యాగం చేస్తున్నా అని చెప్పి ఆయన సొంతం ఎవడైనా ఓ రాజు చేయిస్తే ఆ రాజు ధనాగారం తీసుకొచ్చి పెద్ద మహల్ కట్టిస్తారు, పెద్ద ఉండడానికి విడుదల కట్టిస్తారు. కానీ ఈయన ఏ రాజ్యం మీద పడి మొత్తం దోసుకొస్తారో పేద ప్రజలకు పంచిపెట్టిండు. ఒక పుస్తకం రాసిండ్రు, కాకతీయుల సామ్రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యం దండయాత్ర చేసి కైవసం చేసుకున్న తర్వాత మళ్ళీ సర్వాయి పాపన్న దాడి చేసి స్వైర విహారం ఆడి నాట్యాలు ఆడిండు ఆ కోటలో, మొత్తం తరిమి కొట్టిండు అని చెప్పి ఉంది. కానీ మరి అది ఎక్కడ ఏ పుస్తకాలు లేదు, ఏ పాఠ్యాంశాలు లేదు. ఇంత గొప్ప చరిత్ర, మరి అంత గొప్ప 33 కోటలను జయించినటువంటి వీరుని చరిత్ర పాటల రూపాన్నేమో దైవంతో సమానంగా అన్ని కులాలు, అన్ని వర్గాల వాళ్ళు పోల్చినాయి. కానీ చరిత్రలో ఎక్కడ లేదు. దుర్మార్గులు కొంతమంది దుర్మార్గం కూడా మాట్లాడారు. ఒక రాజ్యం మీద దండయాత్ర చేసి వజ్ర వైడూర్యాలు వాళ్ళ భార్యకు ఇంకా వాళ్ళ వర్గాలకు మహల్ కట్టిస్తేనేమో వాడు వీరుడయ్యిండు.
ఈయన పెళ్లిళ్లకు పేదలకు పంచి పెడితేనేమో ఎట్లయితే చెప్పు ఆ రకంగా చేసింది. కనుక ఈరోజు మనం ఎక్కడ ప్రతి అడుగున కూడా ఇదే జరుగుతూ ఉంది. మరి సర్వే పాపన్న గొప్ప చరిత్ర అది. ఇది మనం దేశాన్ని మొత్తం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఒక గౌడ్ల గురించి కొట్లాడలే, ఒక కులం గురించి కొట్లాడలే. ఆ రోజుల్లో గొర్రెల కాడ పోయి మొత్తం గొర్రెలు ఆ రాజు కావాలంటే వందల మంది ఎత్తుకొని పోయేదంట. పంటలు అంటుంటే పంటల కాడ వచ్చి మొత్తం నింపుకొని పోయేదంట. ఫ్రీగా పని చేయాలి, ఫ్రీగా బట్టలు ఉతకాలి, ఫ్రీగా గడ్డం చేయాలి, ఫ్రీగా దున్నాలి, అన్నీ ఉచితంగా పనులు చేయాలి. మరి అలాంటి సందర్భంలో అందరు వేసుకున్నాడు ఆయన. ఒక కళ్ళు గురించే కాదు, అక్కడ యాదవులను గొర్రెల రాష్ట్రాలు పిలుచుకున్నాడు, అక్కడ వ్యవసాయ కుటుంబాలను పిలుచుకున్నాడు. అరే మన దోపిడీ చేస్తున్నారు, మన అందరం కలిసి మన సంగతి చేయాలి అని చెప్పి ఆయన దాడి చేసి తల నరికి ఆ గుర్రాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళ అమ్మ కళ్ళమైన డబ్బులతో మళ్ళీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఒక రాజు కావాలి, మనం ఎందుకు కావద్దని చెప్పి 33 కోటలలో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కోట ఇచ్చేసింది. ఆయన మాత్రం సీరియల్గా దండాత చేసుకుంటూ పోయింది. మరి ఈరోజు కూడా ఇప్పుడు గొడ్డెల కామ జొర్రి ఎట్లయితే చెట్లను కొడుతుందో ఆ రోజు కూడా మనోళ్ళే అజ్ఞానులు చేరి మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఆయనని ఢిల్లీ వరకు వస్తాడు, ఈయన బతుకుంటే ఢిల్లీ వరకు వస్తాడు రా, ఇలాంటి వీరుడు ఎక్కడ లేడని చెప్పి ఆ రోజుల్లో డచ్, పోర్చుగీస్ అక్కడ నుంచి మందుగుండు సామాగ్రి, ఫిరంగులు అవన్నీ కొనుగోలు చేసాడు. అయితే కొనుగోలు చేస్తున్న సందర్భంలో రవాణా వ్యవస్థ లేదు కనుక మొత్తం దారిపడిన వస్తుంటే వాళ్ళు కొంతమంది పట్టుకొని ఎక్కడ అంటే ఈ రకంగా ఇక్కడ తీసుకెళ్తున్నప్పుడు ఈ సమాచారాన్ని మొఘల్ సామ్రాజ్యాలకు ఇచ్చి విదేశాల నుంచి కూడా మందుగుండు సామాగ్రి తీస్తున్నారు, ఫిరంగిలు అవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. అంటే అప్పుడు భయపడి ఇలాంటి వ్యక్తిని మనం బతికేదో తుదముట్టించాలని చెప్పి కుట్రలు పని చేయడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తూ ఉంటాం, ఒక గాయకుడు కానీ, ఒక రచయిత కానీ, ఒక మంచి మేధావి కానీ, ఒక వ్యక్తి కానీ మరణం నుంచి అభివృద్ధి వరకు చూసి చూడండి, చరిత్రల ఎక్కడ ఉండదు. చరిత్ర అనేది మొత్తం తుడిచేస్తారన్నమాట. కనుక ఈరోజు మనం ఈయనని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఉద్యమ తరహా ఈయన ఆదర్శంగా తీసుకొని ఈ బహుజన ఉద్యమాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మహావీరుల యొక్క వర్ధంతి జయంతులను అన్ని బహుజనులు పిలవాలి. ఇలా బాలరాజు గౌడ్ గారి తర్వాత నారాయణ గారు, చిరంజీవి సార్ గారు ఎట్లయితే ఆలోచన చేసి అందరు బహుజన విలువలను చేసిండ్రో, సాకర్ ఐలమ్మ కానీ, కొమరం భీమ్ కానీ, దొడ్డి కొమరయ్య కానీ, ఎవరే కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వర్గాల గురించి ప్రాణాలు అర్పించలే. శ్రీకాంత్ చారి కానీ, యాదయ్య కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ జాతుల గురించి, వాళ్ళ కులాల గురించి, వాళ్ళ వృత్తి గురించి చేయలే. మొత్తం ఈ జాతి బాగుపడాలి, నా త్యాగం తర్వాత వీళ్ళందరూ కూడా మంచి కావాలనేటువంటి ఆలోచనతోనే చేయడం జరిగింది. కనుక మనం కూడా ఆలోచన చేసి మరి వాళ్ళ ఉచ్చులో మనం పడొద్దు. మనల్నితోనే దిట్టిపిస్తారు, మనల్నితోనే అనిపిస్తుంటారు. జాగ్రత్త వహించాలి మనం. కనుక ఇలాంటి సర్వే పాపన్న గారిని ఆదర్శంగా తీసుకొని ముందరు కలిసిపోవాలని మరి నేను ఆయన పేరు మీద వర్ధంతి జయంతి ఉత్సవాలు జీవోదీయడం, సర్దార్ సర్వే పాపన్న కోట కూడా కూలిపోతే మొత్తం కట్టడం, అన్నిటికన్నా ముఖ్యంగా 35 సంవత్సరాలుగా ఈయన పరిపాలించిన కోటను 5,000 ఎకరాల భూమిని గ్రానైట్ సంస్థలకు ఇచ్చింది. కరీంనగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఏపీ సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ గ్రానైట్ సంస్థలకు ఇయ్యొద్దు, వాపసు తీసుకోవాలని చెప్పి 33 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. నా దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది తెలుసు, ఐలి వెంకన్న గారు తెలుసు, 24 గంటల్లో ఇమ్మీడియట్గా మీటింగ్ పెట్టి నేను ఆర్కియాలజీ కూడా నేనే ఉంటే కనుక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు 5,000 ఎకరాలు వాళ్ళతో గుంజుకొని ఇచ్చడం. అప్పుడు చాలామంది పెద్ద వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి ఎందుకు లక్షల కోట్ల విలువైనటువంటి గ్రానైట్ మీద ఎందుకు ఆ పని చేసిండ్రు, తొందరపాటు చర్య, లేదు మీరు ఆ లెటర్ వాపసు తీసుకోండి అని చెప్పడం జరిగింది. దానిలో మీకు కావాల్సితే కూడా దానిలో మీకు వాటా ఇస్తాం అని చెప్పి కొన్ని సంస్థలు, గ్రానైట్ సంస్థలు కూడా పేరు చెప్తే బాగుండదు, అవసరం వచ్చినప్పుడు చెప్తా, వాళ్ళు కూడా ఆఫర్ చేస్తే కూడా ఇది మా ఆత్మగౌరవ సమస్య, ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సమస్య, ఇది మేము డబ్బులకు లొంగేటోళ్ళం కాదు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఇమ్మీడియట్గా ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి అలాంటి మహావీరుని యొక్క చరిత్రను గవర్నమెంట్ పెట్టకపోయినా మనం విగ్రహాలు పెట్టుకుంటూ పోదామని చెప్పి వందలాది విగ్రహాలు అవన్నీ పెట్టాం. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మరి ఇంకా మహనీయులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అందరి గురించి కొట్లాడే వాళ్ళు కనుక ఈ మహనీయుల యొక్క వర్ధంతి జయంతికి అందరం కూడా పోవాలి, వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టాలి. మరి ఆ రోజు గోల్కొండను పరిపాలించింది కనుక ట్యాంక్ బండ్ మొట్టమొదట స్టార్టింగ్లోనే ఆయన విగ్రహం ఉండాలని చెప్పి 2,500 గజాలు కేటాయించి 3 కోట్ల రూపాయలు కూడా నేను విడుదల చేయడం జరిగింది. మరి దాన్ని
2500 గజాలని 500 గజాలకు కుదించారు. సరే, దాని గురించి మనం కాంట్రవర్సీలు పోకుండా కనీసం ఆ కేటాయించిన భూమిలో భూమి పూజ కూడా చేసినాం. మరి భూమి పూజ కూడా చేసినాం కనుక ఆగస్టు 18 ఆయన జయంతి ఉంది. ఆగస్టు 18 జయంతిలోగా దయచేసి ఈ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ ప్రభుత్వం నుండి పెద్దలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దయచేసి మీరు ఆగస్టు 18 లోపల అక్కడ విగ్రహాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. 3-4 సంవత్సరాల క్రితమే మరి జీవో దాని నిధులు అవన్నీ కేటాయించినాం. మరి మీరు వచ్చిన తర్వాత కంటిన్యూషన్ చేసారు, పూజ చేసారు. ఆగస్టు 18 లోపల ఒకవేళ ఏర్పాటు చేయండి, లేకపోతే మాకు చెప్పండి, అందరం కలిసి మేమన్నా ఏర్పాటు చేస్తాం. దానికి ఏ బేషాజాలకు పోదు, మిమ్మల్ని తక్కువ చేసే ఉన్నట్లు కాదు. అక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంట్రెస్ట్ పెట్టి చేయండి. ఇమ్మీడియట్గా రేపు ఎల్లుండి రివ్యూ మీటింగ్ పెట్టి ఆగస్టు 18కి ఎట్లా విగ్రహం ఉండాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి విగ్రహం ఎట్లా అంటే ఎట్లా పడితే కూడా మేము ఒప్పుకోం. ఒక మహారాజులాగా ఉండాలి, ఆ మహారాజులాగా అవతారం ఉండాలి. అందరిని పిలిచి దాన్ని మరి ఆగస్టు 18 లోపల పెట్టేట్లు మీరు ఏర్పాటు చేయాలని, ఒకవేళ మీరు ఏర్పాటు చేయని పక్షంలో మాకు తెలియజేస్తే మేము దాని ఎంబడి ఉండి సరే, మీరు ఇచ్చిన ఆర్డర్ ఎక్కడ ఇచ్చారో ఇవ్వండి తొందరగా, మేము ఎంబడి ఉండి వంతుల వారిగా అక్కడ ఉండి ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. మా డిమాండ్ ఆగస్టు 18 లోపల పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఏదో మామూలుగా నామకవాసి పెడితే కాదు, అది బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున పెట్టాలి. ఒక 50-20 ఫీట్ల వరకు పెద్ద పెట్టాలి. దాన్ని ఒక కోట మాదిరిగా డిజైన్ చేయించినాం. గోల్కొండ కోట మాదిరిగా రౌండ్గా డిజైన్ చేయించి కోట ద్వారంలోకి లోపలికి పోయినట్లు, కోట పైన ఎక్కితే పైన విగ్రహాన్ని ఉండేటట్లు అత్యంత అద్భుతమైనటువంటి దాన్ని చేయడం జరిగింది. దానిలో ఈ మహనీయుల బహుజనుల యొక్క చరిత్రను కూడా ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేసి చుట్టూ ఆ బహుజనుల ఫోటోలు కూడా అన్ని ఒకటే దగ్గర పెట్టి ఒక్కొక్క చరిత్ర పెట్టి అందులో చూసి వచ్చిన వాళ్ళకు బహుజన నాయకులు ఎవరైనా కూడా అరే మా వాళ్ళు ఇంత పెద్ద త్యాగం చేసినా ఇప్పుడు కూడా ఇంకా అన్యాయం జరుగుతున్న రీతిలో చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఖచ్చితంగా రాబోయే రాజ్యం బహుజన రాజ్యం. మరి ఈ దేశాన్ని ఖచ్చితంగా బహుజనుల్ని పరిపాలించే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఖచ్చితంగా రాబోయే పార్లమెంటు బీసీ రిజర్వేషన్ అని చెప్పి అంటున్నారు. ఉమెన్ రిజర్వేషన్ వచ్చింది. మరి ఉమెన్ రిజర్వేషన్ వస్తే ఉమెన్ రిజర్వేషన్లో బీసీ రిజర్వేషన్ లేకపోతే ఇచ్చినా కూడా లాభం లేదు, దానిలో ఉపయోగం కూడా లేదు. బీసీ రిజర్వేషన్ వస్తేనే వాళ్ళు బీసీ రిజర్వేషన్లో ఉమెన్ రిజర్వేషన్లో ఉమెన్ వస్తారు. అప్పుడే ఇంత 80 కోట్ల జనాభా భారతదేశంలో, 80 కోట్ల బహుజనులు, 80 కోట్ల 40 కోట్ల మహిళలు ఉన్నారు. అంటే 40 కోట్ల మహిళలకు ప్రాతినిధ్యం వహించాలా అనేది మీకు నిజమైనటువంటి మహిళా రిజర్వేషన్ ఇవ్వాలనికి వస్తే దానిలో ఖచ్చితంగా మీరు బీసీ రిజర్వేషన్ కల్పించకపోతే మాత్రం ఇచ్చి కూడా వేస్ట్, లాభమే లేకుండా పోతుంది. కనుక మీరు పార్లమెంట్లో మళ్ళీ బిల్లు పెడుతున్నారు కనుక చట్టసభలో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, బీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి, బడ్జెట్ కేటాయించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. మరి బీసీ మహనీయులను కూడా కరెక్ట్గా కూడా మరి సత్కరించట్లేదు, మరి గౌరవించట్లేదు. మరి మేము ఆత్మగౌరవ భవనాలని చెప్పి అన్ని కులాలకు ట్రస్ట్ చేసినాం. దాదాపు 16 నెలలు మేము కష్టపడ్డాం ముగ్గురం, మా గంగుల కమలాకర్ కానీ మేము కానీ జోగు రామన్న కానీ మేము చాలా కష్టాలు పడి ఆ భూమి బీసీ కార్పొరేషన్కి వెళ్ళిపోతాం. మళ్ళీ బ్యాక్ ట్రస్ట్ చేయకపోతే ట్రస్ట్ భూమి మీద మార్చుకోకపోతే పోతుందని చెప్పి కష్టాలు పడి మరి అన్ని కులాలకు 14 నెలలు కష్టపడి అన్ని కుల సంఘాలకు 10-20 కుల సంఘాలు ఉన్నా కూడా అన్ని ఐక్యం చేసి ట్రస్ట్ ఏర్పాటు చేసి భూమి అప్పచెప్పినాం. ఒకే ఒక ఎంబీసీ కులాలది మాత్రం 10 ఎకరాలు అప్పచెప్పలేదు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇస్తలేదు. మరి మేము ఆ రోజు చేసినందుకు ఈరోజు మాకు అనిపిస్తూ ఉంది దాదాపు కొన్ని వేల కోట్ల విలువైన భూమి ఇలా మా జాతులకు ఇచ్చినాం అని తృప్తి ఉంది. మరి దానిలో కూడా భవనాలు ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా సర్దార్ సర్వాయి పాపన విగ్రహాన్ని నిలుపుకొల్పాలని చెప్పని మరి ఆయన పేరు మీద మేము చేసినటువంటివి అన్నీ కొనసాగించాలని చెప్పని కులవృత్తులకు అన్ని కులవృత్తులకు కూడా మీరు పునర్జీవం పోసి యాంత్రికంగా మరి డెవలప్ అయ్యే కొద్దీ కులవృత్తులన్నీ అంతరించకపోతా ఉన్నాయి కనుక అన్నిటినీ కాపాడాలని చెప్పని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీలకు మినిస్టర్లు మంత్రులు ఈ ప్రభుత్వం ఉంది, మంత్రిత్వ శాఖలు కానీ చైర్మన్లు కానీ మరి ఇంకా ఏ పదవులు ఇచ్చిన అధికారులకు కానీ ఖచ్చితంగా జనాభా ప్రాతిపదిక మీద మరి మీరు అవన్నీ హక్కులు కల్పించాలని చెప్పని మీ అందరు కూడా కోరుతూ మరి పెద్దలను ఇంత గొప్పగా నిర్వహించినందుకు మరి ముఖ్యులందరినీ ఒక దాటి చేర్చి మరి ఒక్కొక్కరు 1,00,000 మందితో సమానం ఒక్కొక్కరిని ఒక దగ్గర చేర్చి ఈ వర్ధంతి సభను నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ కి